కుబేరుని కథ. ఒకప్పుడు కుబేరుడు సాధారణ యక్షుడిగా జన్మించాడు. అతడు తపస్సులో అపార నిష్ఠ కలవాడు. అనేక సంవత్సరాలు కఠిన తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేశాడు. శివుడు కుబేరుని భక్తికి మెచ్చి అతడికి దేవతల ధనాధిపతిగా వరమిచ్చాడు. అలాగే ఆకాశంలో మెరిసే అలకాపురి నగరాన్ని అతని నివాసంగా ప్రసాదించాడు. కుబేరుడు సంపదను కేవలం కూడబెట్టడమే కాకుండా ధర్మబద్ధంగా పంచే స్వభావం కలవాడు. పేదలకు సహాయం చెయ్యడం, ధర్మకార్యాలకు దానం చేయడం అతని లక్షణం. అందుకే దేవతలలో గౌరవస్థానం సంపాదించాడు. అయితే ఒక సందర్భంలో అతడికి తన సంపదపై గర్వం పెరిగింది. ఈ గర్వం వల్ల అతడికి పాఠం నేర్పాలని దేవతలు నిర్ణయించారు. అప్పుడే విష్ణువు భక్తుడిగా అతని వద్దకు వచ్చి వినయంతో భిక్ష కోరాడు. కుబేరుడు ఆ వినయాన్ని చూసి తన గర్వాన్ని విడిచిపెట్టి ఉదారంగా దానం చేశాడు. వెంటనే అతడికి తన తప్పు అర్థమైంది. ఆ రోజునుండి కుబేరుడు మరింత వినయంతో ధర్మపథంలో సంపదను రక్షిస్తూ పంచే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు. కథ సందేశం: సంపద గర్వానికి కాదు, ధర్మానికి, దానానికి ఉపయోగపడాలి.